లేదు, దాని మీద ఆందోళన చేయాలని నిర్ణయిస్తున్నారు వాళ్ళు. అంటే ఎవరి దాంట్లోనే తెలిసిపోతుంది కదా సార్. సిజే సూర్యకాంత్ సీరియస్ ఏం చేయాలో నాకు తెలుసు, చాలా సీరియస్ అండి. నిన్న మనం మాట్లాడాం కదా, రోహింగ్యాలకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తులు తర్వాత న్యాయవాదుల బృందం తప్పు పట్టింది. రోహింగ్యాలు ఏమీ రెఫ్యూజీస్ శరణార్థులు కాదు, రోహింగ్యాలను ఇలా అనుమతిస్తే ఎవరంటే వాళ్ళు వస్తే మేము తీసుకోవాలి, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడు. చొరబాటుదారులను ఆమోదించమంటారా అని మీకు తెలుసు. ఈ చొరబాటుదారులు అనే మాట పదే పదే ఎవరు వాడతారు, దేశ రాజకీయాల్లో ఏ ప్రస్తావనకు వస్తుంది. నిన్న అమిత్ షా కూడా చెప్పారు, సార్ మేము జరిపేదే చొరబాటుదారులను రానివ్వమని. సో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉండి ఒక విచారణ చేస్తున్నప్పుడు ధర్మాసనం మీద కూర్చొని రోహింగ్యాల గురించి వేసిన ఈ ప్రశ్నలు సమంజసంగా లేవు అని మాజీ న్యాయమూర్తులు భావించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉన్నారు ఆ ప్రకటన చేసిన వాళ్ళలో. చేస్తే దాని మీద ఇంకో 200 మంది మాజీ న్యాయమూర్తులు ఖండిస్తూ ప్రకటన చేశారు. మీరు అన్ని రాజకీయంగా మార్చేస్తారా, న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయాలని చూస్తున్నారు అంటే న్యాయ వ్యవస్థలో 2 శిబిరాలు ఏర్పడ్డాయి చాలా స్పష్టంగా. నిన్న మన మదురై ఆ న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథన్ గురించి కూడా మాట్లాడాం కదా, ఆయన కూడా వీళ్ళు సమర్థిస్తున్నారు. అంటే ఇక ఇప్పుడు సనాతనము మోదీ కార్యక్రమం అనే వర్గం ఒకటి, ప్రాథమిక హక్కులు మానవ హక్కులు లేకపోతే ఇట్లాంటివి అనేవి ఒకటి. వీళ్ళిద్దరు మాజీలు అటు ఇటు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇదంతా నిన్న వాళ్ళు చేశారు. చేస్తే ఈయన ఏమన్నాడంటే సిజే స్లామ్స్ ఆయన నిన్న విచారణ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి ఈయన 15 నెలలు ఉంటారు. కన్సల్టెడ్ బిడ్ టు స్టాప్ జడ్జెస్ ఫ్రమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సుప్రీంకోర్టు స్వతంత్రతకు ప్రభుత్వం నుంచి ముప్పు రాకూడదని అందరు చెప్తుంటే ఈ క్వశ్చన్స్ అడిగే వాళ్ళ దగ్గర నుంచి ముప్పు వస్తుంది, దీన్ని మేము అనుమతించాం, నేను ఏం ప్రశ్నలు వేయాలో కూడా మీరే చెప్తారా నేను అంటూ ఒక మాట అన్నాడు. 2 మాటలు అన్నారు ఆయన. ఒకటి సోషల్ మీడియాని నేనేం కేర్ చేయనని ఇంకోటి నా కోర్టులోనే కాదు బయట జరిగే వాటిని కూడా ఎలా అదుపు చేయాలో నాకు బాగా తెలుసు, కాబట్టి దీన్ని నేను ఏమాత్రం నాట్ అఫ్రైడ్ బట్ వోంట్ టేక్ ఇట్ లైట్లీ. అంటే నిజంగా ఒక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మీద కూర్చొని నేను భయపడటం లేదు కానీ తేలిగ్గా తీసుకుంటానని మీరు అనుకోకండి అని హెచ్చరిక చేస్తున్నారు. అంటే దీన్ని మీరు కాంట్రాస్ట్ చేస్తే కనుక చంద్రచూడ్తో సహా గతంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తులు విమర్శలు వస్తూ ఉంటాయండి కోర్టులు అన్న తర్వాత, వాటిని మేము తీసుకుంటాము ఈ పద్ధతిలో చెప్పేవాళ్ళు. గవాయి కూడా గవాయి మీద వేశారు కదా మాటకు వస్తే, ఆయన క్షమించేశాను లేకపోతే ఇట్లాంటివి అన్నారు. కాబట్టి ఇక్కడ ఒక సంఘర్షణ న్యాయ వ్యవస్థలో ఒక సంఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. అండ్ ప్రజెంట్ సిజే సూర్యకాంత్ గారు మటుకు దీన్ని చాలా తీవ్రమైన స్థాయికి తీసుకుపోబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.